మార్కెట్‌లో దీర్ఘకాలంగా ఎవ్వరైనా గాని నిరంతరం బీట్ చేయగలరా? లేకపోతే అది కేవలం అపోహ మాత్రమేనా అనుకోవచ్చా? మార్కెట్‌లో ఎప్పుడు కూడా అండి ఓవరాల్ కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఓవరాల్ కండిషన్స్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. హ్మ్. వరల్డ్ వైడ్ వచ్చేటువంటి పరిణామ క్రమాలు, ఇండియన్ ఎకానమీలో వచ్చిన పరిణామ క్రమాలు, హ్మ్. వీటన్నిటితోటి గ్యాదర్ చేసుకోవటం. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ టెక్నికల్ ఫండమెంటల్ నాలెడ్జి హ్మ్. ప్లస్ సెంటిమెంటల్ ఇండికేటర్స్ వీటి మీద కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారు. హ్మ్. మార్కెట్ నిరంతరం సక్సెస్ అవుతూనే ఉంటారు. క్వెషనే లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామ క్రమాలను వాళ్ళు సరైన అధ్యయనం చేస్తుంటారు. భారతదేశ వ్యాప్తంగా ఎకానమీలో వస్తున్న విషయాల్ని సరైన అధ్యయనం చేస్తుంటారు. ఓకే. తర్వాత టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా, తర్వాత సెంటిమెంట్ ఇండికేటర్ వీటన్నిటిని చార్ట్ అనాలిసిస్‌లో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ వన్ మోర్ ఇప్పుడు సెంటిమెంట్ ఇండికేటర్స్, వాల్యూమ్స్ ఇలాంటి వాటన్నిటిని, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలాంటి వాటన్నిటిని బాగా గమనిస్తుంటారు. వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు అద్భుతంగా సక్సెస్ అవుతూ ఉంటారు. ఓకే. ఇదంతా కూడా ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటే వాడే ప్రపంచంలో కింగ్ ఇవాళ. ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అధ్యయనం చేసి సాధించేవాడే అద్భుతంగా సక్సెస్ అవుతాడు మార్కెట్‌లో. యాహ్! నాట్ ఓన్లీ ఇన్ మార్కెట్, ఇన్ ఎనీ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. యాహ్! The people who are having first hand information, they will get success in the life. That's all. Clear cut. యాహ్! థాంక్ యూ సార్.